హలో ఎవ్రీవన్. ఈరోజు మనము యాడ్స్ టెక్స్ట్ అనేది మన ఓన్ వెబ్సైట్లో ఎట్లా అప్డేట్ చేసుకుంటామని చూపిస్తాము. సో ఈ యాడ్ టెక్స్ట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది మనకు యాడ్సెన్స్లో మనం అర్నింగ్ చేసేటప్పుడు, బ్లాగింగ్ ద్వారా మనం ఎర్నింగ్ చేసేటప్పుడు మనకు ఈ యాడ్స్ డాట్ టెక్స్ట్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నాకు ఓవరాల్గా 3 సైట్స్ ఉన్నాయి. 3 సైట్స్లో ఈ రెండిట్లలో యాడ్స్ డాట్ టెక్స్ట్ అనేది ఫౌండ్ అయింది. ఇక్కడ మాత్రం నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. హైదరాబాద్ ఆన్లైన్ షాప్ .com వెబ్సైట్లో యాడ్స్ డాట్ టెక్స్ట్ అనేసి అప్డేషన్ లేదు. సో నాకు ఏమైందంటే అప్రూవల్ వచ్చింది, కానీ ఏంటంటే ఈ సైట్ మీద అర్నింగ్స్ రావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు లాస్ట్ మంత్ నేను ఆ మిగతా 2 సైట్స్ మీద $30 తీసుకున్నా. ఈసారి ఈ థర్డ్ సైట్ ఏదైతే ఉందో ఈ థర్డ్ సైట్ మీద నేను ఏం అమౌంట్ నాకు రాలేదన్నమాట. సో నాకు మెయిన్ వెబ్సైట్ ఇదే అనమాట. అంటే ఎక్కువ విజిటర్లు వచ్చేది నాకు ఈ సైట్లోనే. సో ఎక్కువ రెవెన్యూ వచ్చేది కూడా ఈ సైట్లోనే. కానీ ఈ సైట్లో యాడ్స్ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? మనకి ఈ యాడ్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది మన వెబ్సైట్లో చూపించట్లేదు కాబట్టి. సో మనం ఏం చేద్దామంటే ఈ యాడ్స్ డాట్ టీఎక్స్టీ కోడ్ని మన వెబ్సైట్లో అప్డేట్ చేసుకునేది ఈరోజు మనం నేర్చుకుందాం. మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ హైదరాబాద్ యాడ్సెన్స్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఆన్లైన్ షాప్ .com ఉంది కదా, ఈ సైట్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా రాసింది యాడ్స్ డాట్ టీఎక్స్టీ వాజ్ నాట్ ఫౌండ్. 11 డిసెంబర్ లోపల అప్డేట్ చేసుకోండి, లేదంటే మళ్ళీ రివ్యూకి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ ఇచ్చిండు. సో మనకి ఇక్కడ వీళ్ళు ఈ కోడ్ కూడా ఇచ్చిండు అనమాట. ఈ కోడ్ని మనం కాపీ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు చేసుకోవట్లేదు, ఫస్ట్ చూపిస్తాను. రండి, మన ఏదైతే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఉందో ఆ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్లోకి మనం వెళ్దాం. ఫస్ట్ మనము ఇక్కడ ఏం చేద్దామంటే హైదరాబాద్ .com/ads.txt అని చెప్పి టైప్ చేసి చూస్తే ఇక్కడ పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇది ఇంకా అప్డేట్ కావలేదు అని మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చేసి డాష్ బోర్డ్లోకి వద్దాం. డాష్ బోర్డ్లోకి వచ్చినాక మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత వర్డ్ ప్రెస్లో లెఫ్ట్ సైడ్లో ప్లగిన్స్ అని ఉంటుంది. ఈ ప్లగిన్స్లో యాడ్ ప్లగిన్ అని చెప్పేసి టైప్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ ప్లగిన్ దగ్గర ఫైల్ స్టార్ అని కొట్టండి, FILESTER ఫైల్ స్టార్ అని కొట్టండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్ మేనేజర్ ప్రో ఫైల్ స్టార్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా అండ్ యాక్టివేషన్ కూడా చేసుకున్నా. సో జస్ట్ మీరు ఇన్స్టాల్ కొట్టేసేసి ఎంబటే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫైల్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మన ఫైల్ మేనేజర్లో మనకు అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఏం లేదు, మీరు సింపుల్గా ఈ మెయిన్ దాంట్లో ఈ ఎక్కడైతే ఉందో ఇక్కడ జస్ట్గా నార్మల్గా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అని చెప్పేసి టైప్ చేయండి. న్యూ ఫైల్ ప్లేన్ టీఎక్స్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన వచ్చింది, దీన్ని రీనేమ్ చేయండి సింపుల్గా ADS.txt అని ఆల్రెడీ వచ్చేసింది. సింపుల్గా మీరు దాన్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ యాడ్స్.txt ఫైల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఉంది కదా, టెక్స్ట్ ఏరియాని క్లిక్ చేయండి. సో మనకు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ అయితే వచ్చింది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ యాడ్సెన్స్లోకి వెళ్ళి ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ కాపీ కొట్టేసేసి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా సేవ్ అండ్ క్లోజ్, అంతే. సేవ్ అండ్ క్లోజ్ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడికి ఆపేసేసి మీరు ఒక్కసారి ఈ పేజ్ని మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసి చూసుకోండి. సో ఇక్కడ నాకు పేజ్ కనబడుతుంది. సో పేజ్ కనబడుతుంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ యాడ్సెన్స్లోకి వస్తాను. యాడ్సెన్స్లోకి వచ్చేసేసిన తర్వాత చెక్ ఫర్ అప్డేట్స్ అని కొడతాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది, గుడ్ న్యూస్ వి ఫౌండ్ యువర్ పబ్లిషర్ ఐడి ఇన్ ది యాడ్స్ టెక్స్ట్ ఫైల్ అని ఉంది. ఓకే, సో నాకు ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇక్కడ యాడ్స్.టెక్స్ట్ డిటెక్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సైట్లో నుంచి నాకు రెవెన్యూ అనేది యాడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ బ్యాక్ వస్తే ఏముంది, హైదరాబాద్ ఆన్లైన్ షాప్ .com కూడా ఆథరైజ్డ్ అని చూపిస్తుంది.
సో ఇది ఈజీ మెథడ్ యాడ్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అనేది. వర్డ్ ప్రెస్ అనే కాదు, మీరు ఇతర ఏ ప్లాట్ఫామ్ మీద చేసుకున్నా కూడా ఇదే మెథడ్ ఉంటుంది, కొద్దిగా చేంజెస్ ఉంటుంది కోడింగ్లో. సో ఈజీ మెథడ్ నేను చూపించాను. జై హింద్, జై భారత్.